కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈసారి రాసి పెట్టుకోండి, ఆ రెండు రాష్ట్రాల్లో విజయం మాదే అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2026లో ఇన్నాళ్లు సాధ్యం కాని ఫీట్ ని సాధించాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అమిత్ షా మాటల్లో దూకుడు కనిపిస్తోంది, గెలుపుపై ధీమా వ్యక్తమవుతోంది. ఇందుకే దశాబ్దాలుగా సాధ్యం కానిది వచ్చే ఏడాది ఎలా సాధించాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. అమిత్ షా మాటల వెనుక ఉన్న ధైర్యం ఏంటి? ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల విజయాలతో ఉత్సాహంగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా ప్రత్యర్థులను ఓడించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनने जा रही है. भारतीय जनता पार्टी एआईडीएमके की सरकार बनने जा रही है. मैं रहता तो दिल्ली में हूँ, मगर मेरे कान तमिलनाडु पर लगे हुए रहते हैं. ये मुख्यमंत्री जी कहते हैं कि अमित शाह डीएमके को नहीं हरा सकते. स्टालिन साहब, आप सही कहते हो, मैं डीएमके को नहीं हरा सकता, मगर तमिलनाडु की जनता डीएमके को हरा सकती है. ఇది అమిత్ షా మాట. ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో తెలిసిన వాడిగా చెబుతున్నానంటూ అమిత్ షా చెప్పడం వెనుక వ్యూహమేంటి అన్న దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తమిళనాడులో ఏఐడీఎంకేతో అలయన్స్ లో ఉంది బీజేపీ. తమిళనాడు అంటే ద్రవిడ పార్టీలో తప్ప మరో పార్టీ అక్కడ గెలిచిన చరిత్ర లేదు. కానీ అమిత్ షా మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే 2026లో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారన్న డిస్కషన్ మొదలైంది. తమిళనాడులో బీజేపీ స్థానిక సమస్యలపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. మధురై, కోయంబత్తూర్, చెన్నైలో కార్యకర్తల సమావేశాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తోంది. డీఎంకే ప్రభుత్వంపై అవినీతి, మహిళలపై నేరాలు, చట్ట వ్యవస్థ వైఫల్యం ఆరోపణలను ప్రచార అస్త్రాలుగా ప్రయోగిస్తోంది. స్థానిక నాయకులైన అన్నామలై, నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తులను విస్తరించేందుకు పీఎంకే, డీఎండీఏకే వంటి స్థానిక పార్టీలతో చర్చలు జరుపుతుంది. అమిత్ షా 2 నెలల్లో 2 సార్లు తమిళనాడును సందర్శించి విద్యలో తమిళ భాష ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఈ విధానం ద్వారా స్థానిక ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అమిత్ షా. తమిళనాడులో ఎన్డీఏ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఏఐడీఎంకేతో పొత్తు విఫలమైనప్పటికీ మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా పకడ్బందీ ప్లాన్లతో ముందుకు వెళ్తోంది. కూటమి అధికారంలోకి వస్తే పళనిస్వామికి సీఎం సీటు దక్కుతుందని అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. అలాగే చిన్న పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోంది. స్థానిక సమస్యలైన నీటి కొరత, ఉపాధి, విద్యను ప్రచారంలో ముందుంచుతోంది. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ, టీఎంసీ ప్రభుత్వంపై దూకుడు వ్యూహం అనుసరిస్తోంది. కోల్కతా, హౌరా, దుర్గాపూర్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. టీఎంసీ సర్కార్ హయాంలో జరుగుతున్న హింస, అవినీతిని ఎత్తిచూపుతూ ఓటర్లలో అసంతృప్తిని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది. సువేందు అధికారి, దిలీప్ ఘోష్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు గెలిచినప్పటికీ టీఎంసీ హింస కారణంగా కార్యకర్తలు బాధపడ్డారని షా ఆరోపించారు. ఈసారి స్థానిక నాయకులను ముందుంచి మత విద్వేషాలను ఎదుర్కొనే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు రామ మందిరం, జాతీయవాద భావజాలాన్ని ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. అలాగే టీఎంసీ ఏతర